హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. మేడగది అనుభవం. మేడగది అనుభవమే మేఘాల మీద మనము ఆరోహణమై ప్రభువును చేరుకునే యోగ్యతను కలిగించే సాధనం. లూకాసు వార్త 24:49 ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలాగూ తెలియచేశారు. శిష్యులారా, తండ్రి నాకు వాగ్దానం చేసినది పైనుండి మీ మీదికి వచ్చే వరకు, అనగా పరిశుద్ధాత్మాభిషేకం పొందే వరకు మీరు పట్టణములోనే ఉండండి, కనిపెట్టుకొని ఉండండి అని ఆయన తెలియచేశారు. మన ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు అందరికీ కనబడ్డారు. ఆ తదుపరి శిష్యులు ప్లస్ 108 మంది = 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసి కనిపెట్టారు. 40 + 10 = 50. ఈ 50వ దినం అనగా పెంతెకొస్తు దినం. ఈ పెంతెకొస్తు దినమున ఆ మేడగది అనుభవం ఎలాగూ జరిగిందో తెలుసా? చదివారా ఎప్పుడైనా? ఆకాశము తెరవబడింది, అగ్ని జ్వాలలు వారికి కనబడ్డాయి, బలమైన గాలి వారి గది నిండా వీచింది. ఆ అగ్ని జ్వాలలు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కని మీద వాలగా ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ దినమున వారు ఆత్మపూర్ణులయ్యారు. సంఘం పుట్టింది. ఆ ఆత్మ అభిషేకము అందించే ఆ మేడగది అనుభవం, ఆ అన్య భాషలు మాట్లాడుతూ వాక్శక్తిని పొంది పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమను నింపుకోవటానికే నవంబర్ 26, 27 పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు మీకోసమే నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ ప్లాజా 4th ఫ్లోర్ సికింద్రాబాద్లో. తప్పక రండి. మేడగది అనుభవానికి సిద్ధపడి రండి. వీలైతే ఉపవాసం చేసి రండి. పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని, ఆ వాక్శక్తి మనం పొందుకొని, ఆత్మక్షేమాభివృద్ధి పొందుకుంటూ మహిమ నుండి అధిక మహిమకు, పెండ్లి కుమార్తె మహిమకు చేరుకుందాం. ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక ఈ మేడగది అనుభవం నీకు త్వరగా రావాలి. అందుకే ఈ యొక్క పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభల్లో పాలు పొంది ఆ మేఘాల మీద ఆరోహణమయ్యే ఆ భాగ్యాన్ని పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పక వస్తారు కదా. మే గాడ్ బ్లెస్ యూ.